కొత్తగున్నా హాయి నువ్వా మత్తుగున్నా మాయే నువ్వా రమ్మన్నా తిమ్మన్నా తీయని వాడా వస్తున్నా తెస్తున్నా రాయని గాథా కొత్తగున్నా హాయి నువ్వా హే మత్తుగున్నా మాయే నువ్వా ఏమండి ఏమండి తల తిరుగుతోంది. ఏమండి ఏమైందండి ఏమైందండి చెప్పండి వాటర్ 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 ఇదిగోండి తాగండి సడన్ గా తల పట్టుకున్నారు ఏమైందండి ఏమో తెలియదు గీతిక. ఇప్పుడు ఓకేనా ఓకే ఓకే ఫైన్. ఏమైంది దీనికి కావేరి, నిద్రపోకుండా ఇక్కడేం చేస్తున్నావు? నిద్ర రావడం లేదు సార్. సరేంటి అఖిలని పిలు. మిమ్మల్ని అలా పిలవడం మర్యాద కాదు కదా సార్. ఆఫీస్లో అయితే సరే కానీ ఇప్పుడు నువ్వు మా ఇంట్లో ఉన్నావు అంటే నా ఫ్రెండ్ ఇంట్లో ఉన్నావు. సో అలాగే అఖిల్ బాబు. అవును, కాలికి దెబ్బ తగిలింది కదా, ఇప్పుడు ఎలా ఉంది? తగ్గిపోయింది. అసలు ఎవరు వాళ్ళు? నీ మీద ఎందుకు అటాక్ చేశారు? వాళ్ళెవరో ఏంటో నాకు కూడా పూర్తిగా తెలియదు అఖిల్ బాబు. అదేంటి నువ్వు వాళ్ళకు తెలిసినట్టుగా మాట్లాడారు? నిన్ను టార్గెట్ చేసి చంపాలని ప్రయత్నం చేశారు. కంటికి కనిపించిన శత్రువులు ఉంటారు కదా, అలాగే పరిస్థితులు మన చేతుల్లో లేనప్పుడు కొంతమంది శత్రువులు తయారవుతారు. వాళ్లే వీళ్ళు. నాకు అర్థం కాలేదు కావేరి. అఖిల్ బాబు, ఆ రౌడీల దగ్గర ప్రాణాలు పణంగా పెట్టి నన్ను కాపాడారు. మీకేమన్నా అవుతుందని ఆలోచించరా? నా అనుకున్న వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తాను కావేరి.
నా అంటే స్నేహమా? నా అంటే నాది, నా స్నేహం. స్నేహం ఉన్నంత మాత్రాన్న ప్రాణాలకి తెగించచ్చా? మీకు భార్య, ఫ్యామిలీ ఉంది. అంతకంటే మించి మన మధ్య ఏ బంధం ఉంది? ఎక్కడికెళ్ళాడు? మీ ఫ్యామిలీ అంతా నన్ను ఇంట్లో వద్దు అంటుంటే మీరెందుకు నా గురించి అంత పట్టుదలగా ఉన్నారు? నా గురించి మీ మనసులో ఏదైనా ఆలోచిస్తున్నారా? ఏంటి అఖిల్ బాబు మాట్లాడరు? ముందు నువ్వు రెస్ట్ తీసుకో, తర్వాత మాట్లాడదాం. గుడ్ నైట్ అఖిల్ బాబు. గుడ్ నైట్. అఖిల్ బాబు, థ్యాంక్ యూ అఖిల్ బాబు, థ్యాంక్ యూ వెరీ మచ్. చపాతీ పిండి ఎక్కడా? ఏంటమ్మా హడావుడి? అయ్యో, నేను ఈరోజు లేటుగా లేచాను. పూజ అయిపోయాక రావచ్చు కదమ్మా. ఇప్పుడు పూజ చేసుకుని వచ్చేలోపు టిఫిన్ లేట్ అవుతుంది. చపాతీ పిండి ఎక్కడా? ఆ కబోర్డ్లో ఉందమ్మా. ఆ, అత్తయ్య పొద్దున్నే పూజ మొదలుపెట్టింది. ఈ ఇంట్లో సెటిల్ అయ్యే ప్రయత్నాలు చేస్తోంది సత్య. అవును, అమ్మా, సత్య, గీతిక వీళ్ళెవరూ రాలేదేంటి? పర్వాలేదు,
తర్వాత వచ్చి జాయిన్ అవుతారు అఖిల్. అనుష, మీ అత్తయ్యని పిలు. అలాగే. అత్తయ్య, అత్తయ్య, అఖిల్ బాబా పిలుస్తున్నారు, పూజకి రండి. అనుష, నేను హారతి తీసుకెళ్తాను, నువ్వు ప్రసాదం తీసుకునిరా. ఆంటీ, హారతి తీసుకోండి. నేను తర్వాత తీసుకుంటానులే. సత్య, నేను ఇంకా స్నానం చేయలేదు, తర్వాత తీసుకుంటాను. అనుష, ఈ హారతి పట్టుకో. ఆంటీ, సత్య, కనీసం ప్రసాదమైనా తీసుకోండి. వద్దన్నాను కదా, ఎందుకు అనవసరంగా ఇష్యూ క్రియేట్ చేస్తావు? సత్య, ప్రసాదం తీసుకోవడానికి అంత చిరాకెందుకు? బావగారు, నేను ఇంతకు ముందే చెప్పాను, మళ్ళీ పదే పదే అడిగితే ఏమనుకోవాలి? సరేనమ్మా, నీ చేతులతోనే మాకు ప్రసాదం పెట్టు. గీతిక, నీకెన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోవా? ఏమైందత్తయ్య? నుదుటన కుంకుమ పెట్టుకోవాలని ఎన్నిసార్లు చెప్పాను? అయ్యో, అత్తయ్య, పిండి కలిపిన చేతులు తర్వాత పెట్టుకుంటాను. నువ్వు పెట్టుకోవడమేంటి? అఖిల్, గీతికకి నుదుటన కుంకుమ బొట్టు పెట్టు. కావేరి, ఆ పూజ గదిలో కుంకుమ భరణి ఉంటుంది, తీసుకొచ్చివ్వు. వెళ్ళు. వెళ్ళి తీసుకురామ్మా. నేను తీసుకొస్తాను అత్తయ్య. ఆగు. కావేరి పూజ చేసి పవిత్రంగా ఉంది కదా, ఆ పవిత్రమైన చేతులతో తీసుకొస్తే మంచిదనుషా. పెనుమంటల్లో చిరుగువ జారింది, కాలేనో తేలేనో కడసారికి, వడగళ్ళలో చిగురాకు వణికింది, చితికేనో బ్రతికేనో జడివానకి,
చిరుగాలికే సంకెళ్ళిలా ఊపిరినే ఆపేతలా చిరునవ్వుకే చితిమంటలా ఈ జ్వాల నా పేదలా ఎవరు ఎవరు తీయని కథ వ్యధగా మార్చే ఎవరు ఎవరు ఈ మలుపుని మలిచే ఎవరు ఎవరు స్వప్నములో విషమే నింపే ఎవరు ఎవరు కమ్మని కల చెరిపే వర్ణాలు చూసే కళ్ళన్ని నేడు వర్ణములేని కన్నీళ్లు కురిసెనే కిరణాలు విరిసే అనింగి పూలు వివరములేని బాధల్లో తడిసెనే విధిరాతో ఇది ఎదురీతో బదులే లేని ప్రశ్న వదిలెనెవ్వరా ఎవరు ఎవరు తీయని కథ మెధగా మార్చే ఎవరు ఎవరు ఈ మలుపుని మలిచే ఎవరు ఎవరు స్వప్నములో విషమే నింపే ఎవరు ఎవరు కమ్మని కల చెరిపే అత్త కోడళ్ళొక్కటయ్యి ఈ కావేరి తిక్క కుదిర్చారు. మంగళే మంగళాధారే మాంగళ్యే మంగళప్రదే మంగళార్థం మంగళేశి మాంగళ్యం దేహి మే సదా. శాంతి. ఆ అన్నయ్య బాధ తట్టుకోలేక వెళ్ళిపోతున్నాడా, ఉంటే చూసి బాధపడ్డం ఇష్టం లేక వెళ్ళిపోతున్నాడా? అసలు కావేరి విషయంలో అన్నయ్య స్టాండ్ ఏంటో తెలుసుకోవాలి. ఉసే కావేరి, నాతోనే గేమ్స్ ఆడతావా? ఈ అనసూయ పేరులోనే ఉంది అసూయ. తట్టుకోలేవు. దేవుడా, వదిన ముందే అన్నయ్య గీతికకి బొట్టు పెడుతుంటే దాన్ని చూడ్డం చచ్చా, నా మీద నాకే అసహ్యంగా ఉంది. అరే, అందరూ హాల్లోనే ఉన్నారు. అరే, అక్కడే ఆగిపోయారు. రండి బాబాయ్ గారు. రండి తాతయ్య, నేనే ఫోన్ చేద్దామనుకున్నాను. ఇంతలో మీరే వచ్చారు. కూర్చోండి. నమస్కారం తాతయ్య. నమస్తే అఖిల్ బాబు. కూర్చోండి. హా, తాతయ్య, మీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగుంది బాబు. తాతయ్య, మా ఇంట్లో గెస్ట్ను మీకు పరిచయం చేయాలి. ఎవరు బాబు? కావేరి, సత్య తాతయ్య గారు. నమస్తే సార్.
తాతయ్య, ఈ అమ్మాయి ఒక అనాథ అయితే బావగారు దగ్గరికి తీశారు, సెక్రటరీగా పెట్టుకున్నారు. మంచిదే కదమ్మా. అన్నన్నా ముసలోడు కూడా ఆస్కార్ యాక్టింగ్ ఎరగదీస్తున్నాడు. దేశముద్రుల ఫ్యామిలీకి దేశముద్రు వియంకుడు. తాగు. నీకు ఆకిల్ కావాలా? తాగో తాగవే.